ప్రభునందు ప్రియులారా, మరొకసారి చేరువచ్చిన ఆత్మీయులందరికీ, కమిటీ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి అందరికి కూడా ఈ శుభ శుక్రవార శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ సిలువను గూర్చి, సిలువ శిక్షను గూర్చి, ఈ శుభ శుక్రవారమును గూర్చి కొన్ని ప్రారంభ పలుకులు నేను చెప్పిన తదుపరి ఇక ఆ 7 మాటలు ఎవరెవరికైతే నియమించబడ్డాయో వారు ఒకరి తర్వాత ఒకరు క్రమంగా వివరిస్తారు. మొట్టమొదటిగా మనం బైబిల్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సిలువ అనేది ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, చరిత్రకారులు ప్రష్యన్స్, పారసీకులు అని చరిత్రలో మనం చదువుతాం. మాదియా పారసీకుల కాలంలో ప్రారంభమైనట్లుగా ఈ సిలువ శిక్ష అనేది పారసీకుల కాలంలో ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు చెబుతారు. ఇక ఇది ఎవరెవరికి విధిస్తారు ఈ శిక్షను అని అంటే, దైవ దోషకులకు, రాజదోషకులకు, ద్రోహులకు, చట్టాలను ఉల్లంఘించే వారికి, ఘోరమైన పాపాలు చేసేవారికి విధించే ఘోరమైన శిక్ష ఈ సిలువ శిక్ష. వింటున్నారు అనుకుంటున్నాను నేను. అయితే ఇది మొట్టమొదటిగా ఒకవేళ ప్రష్యా కాలంలో ప్రారంభించబడినప్పటికీ, ఒకవేళ నేరస్తులకు వేసే శిక్ష అయితే యేసు ప్రభు ఏం నేరం చేశాడు అనేది మరలా మనకు ప్రశ్న రావాలి. ఈ శిక్ష ఎవరికి వేసేదే? నేరస్తులకి. మరి యేసు ప్రభు ఏం నేరం చేశాడు? ఆయన మీద మోపిన బలమైన నేరం ఏంటి? మత్తయి సువార్త, అందరం బైబిల్లో పనిచేద్దాం. 27వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం. యేసు అమ్మా అధిపతి ఎదుట నిలిచిన అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా ఆయన అడిగితే, యేసు అతన్ని చూసి ఏమన్నాడంట? యేసు ప్రభు, నేను యూదులకి రాజునే. ఆల్రెడీ హేరోది ఎవరు మరి? మాట్లాడండి. ఇప్పుడు ఏం చేశాడు? రాజు మీద తను తాను హెచ్చించుకుంటున్నాడు. ఆల్రెడీ రాజు ఉంటే మళ్ళీ రాజు అంటున్నాడు ఏంటి? ఇది రాజదోషణ, చట్ట ఉల్లంఘన. అక్కడే మీరు 37వ వచనం కూడా మీరు మళ్ళీ చదవండి. 37వ వచనం చదవండి. ఏంటంటే ఆయన మీద మోపబడిన నేరం అదేంటమ్మా? యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము శిలాపలకం మీద రాసి నెత్తి మీద ఎట్టారు. ఇప్పుడు ఆ వచనంలో మనకు ఒకటి తెలిసింది ఏంటంటే, అది ఆయన మీద మోపిన నేరం ఏంటంట? నేను యూదులకు రాజునని చెప్పుకుంటున్నాడు. ఆయన ఎలాగ రాజు అవుతాడు? మనకు ఆల్రెడీ రాజు ఉన్నాడు కదా అని బలంగా ఆయన మీద మోపిన నేరం ఏంటి చెప్పండి? ఆయన నేను రాజుని అంటున్నాడు. మత్తయి సువార్త 2:1-2 వచనాల్లో మరి ఆయన రాజు కాకపోతే కంగారు ఎందుకు వచ్చింది రాజుకి? ఆయన రాజు కాకపోతే తూర్పు దేశపు జ్ఞానులు ఎత్తుక్కుంటూ ఎందుకు వచ్చారు? అసలు యేసు ప్రభుని ఎవరో ఒక మనిషో, ఒక శక్తో, ఒక సమాజమో, ఒక అధికారమో రాజుని చేయక్కర్లేదు. మరి ఆయన పుట్టుకతోనే ఎలా పుట్టాడట? రాజుగా పుట్టాడు. మరి నువ్వు రాజు అని పిలాతు అడిగితే కాదని చెప్తాడా? ఆయన పుట్టుకతో రాజండి. అసలు ఆయన పుట్టుక ముందు కూడా రాజండి. ఆయన కేవలం పుట్టి రాజు కాదండి. ఆయన రాజులకు రాజును, ప్రభువులకు. మరి ఆయన ఇప్పుడు దేవసహాయం గారు మీరేనా అని అంటే నేను కాదని ఎలా చెప్పగలను? మరి రాజు నువ్వేనా అంటే ఆయన రాజే, మరి కాదని ఎలా అబద్ధం ఆడతాడు? ఆయన మీద నేరం మోపారు కదా. ఇక్కడ గమనించాల్సిన మరొక మాట ఏంటంటే, మరొక రీజన్ కూడా
మనం ఆలోచన చేస్తే 15వ అధ్యాయం మార్కు సువార్త 30 నుండి 32 వచనాలు చదువుదాం. నువ్వు రాజు అయితే ఏం చేయాలి? ఇప్పుడు జనాల లెక్క ఇది. జనం లెక్క ఏంటి? రాజు అంటే రక్షించేవాడు, శిక్షించేవాడు, శిక్షింపబడేవాడు కాదు. రాజు అంటే ఎవరు? రక్షించేవాడు, తప్పు చేసేవారిని శిక్షించేవాడు, అంతే కదమ్మా. మరి నువ్వు రాజువైతే ఏం చేయాలి? మరి శిక్షించాలి. కానీ నువ్వే శిక్షలో ఉన్నావు కదా. నువ్వు రాజువైతే రక్షించాలి, కానీ నిన్నే ఒకడు రక్షించే పొజిషన్లో ఉన్నావు కదా అని ఎంత హేళన చేస్తున్నారు చూడండి. నువ్వు రాజువైతే, రాజునని చెప్పుకుంటున్నావు కదా, మరి ఆ రాజువైతే శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకో అని ఆయన్ని ఎగతాళి చేస్తున్నారంటండి. మొత్తానికి హేళన పాలైపోయాడు. శిలువ మ్రానుకు వేలాడదీయడానికి సిద్ధంగా ఉన్నారు. మనకి అప్పుడప్పుడు ఆనవాయితీగా చూసారో లేదో నాకు తెలియదు, కానీ గాంధీ జయంతి రోజు ఆగస్టు 15 రోజు కొంతమంది అలాంటి పండుగలు వచ్చినప్పుడు కొంతమంది ఖైదీలను ఏం చేస్తారు చెప్పండి? అలాగే వీళ్ళకి కూడా కొన్ని పండుగలు ఉన్నాయి కదా యూదులకి. ఆ పండుగల్లో ఒక వ్యక్తిని శిక్షకు పంపించడం, మరొక వ్యక్తిని రిలీజ్ చేయడం. ఇప్పుడు యేసు ప్రభువుని శిక్షకు పంపుతూ ఒక కరుడు కట్టిన నేరస్తుని రిలీజ్ చేయమని కోరుకుంటున్నారు. బాగా వినాలి. మంచిని చంపేయమంటున్నారు, చెడుని బతకనిమ్మంటుంది ఆనాటి సమాజం. నేటికి అదే అమల్లో ఉంది. నేటికి అదే అమల్లో ఉంది. నిన్న అనగా 16, నిన్న ఎంత తేదీ? అంత నిన్న 17. అంతకు ముందు రోజు యాంటీ కన్వర్షన్ బిల్లు మీద పోరాటం చేయడానికి గత 4 సంవత్సరాల ముందే సుప్రీంకోర్టులో పిల్ వేశాడు మొన్న చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు. అర్థమైందా? ఎందుకు అని అంటే దాని మీద వాదన తీసుకురావాలి. క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడానికి వేసినటువంటి ఆ పై ఎత్తులవన్నీ దాని మీద పోరాటం కోసం 16వ తేదీ సుప్రీంకోర్టులో గలమెత్తి మాటలాడవలసిన గొంతుకును లేకుండా చేసింది. టార్గెట్ చేశారు ప్రియులారా. అంటే మనకు సమాజంలో చట్టం ఎలా కనపడుతుందంటే మంచినేమో చంపేయాలి, చెడునేమో బ్రతకనివ్వాలి. మనుషులు చెడే కోరుకుంటున్నారు. ఈ సందర్భం కూడా మనం చదువుతుంటే మనకి ఏం కనపడుతుందో తెలుసా? అక్కడ 27వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభువునేమో సిలువేసేయమంటున్నారు. ఆయన చేసిన తప్పు ఏమి లేదు. ఆయన పుట్టుకతోనే రాజుగా పుట్టాడు. ఏంట్రా భయ్ నీ సంగతి అంటే, నేను పుట్టుకతోనే రాజుగా పుట్టానండి, మరి నేను రాజునేనన్నాడు. తప్పేముంది? తప్పు కానిది తప్పుగా మోపి, తప్పు లేనిది తప్పుగా చూపించి, నేరం కానిది నేరం చేసినట్టు చూపించి ఆయన్ని నేరస్తుడిగానే చిత్రీకరించారు. ఇంచి ఏం చేస్తున్నారు? ఆయన లోపలకు దోసేయండి, మాకు ఒక బందిపోటు గజ దొంగ ఒకడు ఉన్నాడు, వాడి పేరు బరబ్బా, ఆ మహానుభావుడిని మాకు విడుదల చేయండి అని కోరుకుంటున్నారు. ఏమండి? బందిపోటునేమో విడుదల చేయండి, యేసు ప్రభునేమో లోపలికి తోసేయండి, శిక్షించేయండి, చంపేసేయండి. ఆ మాట చదివేయండి దయచేసి మీరు. ఏమ్మా? 15 వచనం, 27-15 మత్తయి సువార్త. జనులు కోరుకొనిన ఖైదు అంటే యేసును కోరుకోలేదా అమ్మా? యేసును కోరుకోలేదా? యేసును కోరుకోదు ఈ సమాజం. బాగా వినాలి. యేసునే కోరుకోనప్పుడు ప్రవీణ్ పగడాల గారిని కోరుకుంటారా? ఇప్పుడు యేసునే కోరుకోకుండా వేసేసినప్పుడు ఆయన్ని నమ్ముకున్నోడిని కావాలని కోరుకుంటుంది ఈ లోకం. ఆలోచించండి. యేసుని నమ్ముకున్న, యేసు కొరకు బ్రతికిన ఎవరిని సరిగ్గా బ్రతకనిచ్చారు చెప్పండి? బాప్తిస్మిచ్చి యోహాను బ్రతకనిచ్చారా? స్టెఫెన్ బ్రతకనిచ్చారా?
పౌలును బ్రతకనిచ్చారా? యాకోబును బ్రతకనిచ్చారా? యోహాన్ను బ్రతకనిచ్చారా? ఎవరిని? తోమాని బ్రతకనిచ్చారా? ఎవరిని బ్రతకనిచ్చారు చెప్పండి? కోరుకుంటున్నారంట ఎవరిని? దొంగోణ్ణి. ఎవడ దొంగ? బందిపోటు దొంగ అయిన బరబ్బాను మాకు విడుదల చేయండి అని కోరుకుంటున్నారు. నేటికి అదే లోకంలో బ్రతుకుతున్నాం. ప్రియులరా, ప్రభు చచ్చిపోయి 2000 సంవత్సరాలు అయింది, కానీ పరిస్థితులు ఏమీ మారలా. మీకు అర్థమవుతుందా? చట్టాలు ఏమీ మారలా, పరిస్థితులు ఏమీ మారలేదు. సరే, విషయానికి వచ్చి మనం ఆలోచించేద్దాం. ఈ సిలువ శిక్షణ గురించి మనం ఆలోచిస్తే మామూలుగా రీసెంట్గా కూడా రకరకాలుగా వదంతులు వినబడుతూ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకవేళ భయంకరమైన శిక్ష ఏదైనా ఉంది అని అంటే 3rd డిగ్రీ ప్రయోగించారండి అతని మీద అంటారు. ఏం డిగ్రీ? మీరు ఏమైనా డిగ్రీ చేశారా? బిఏ కానీ అట్లా ఏం డిగ్రీలు చేయలేదా? చదవలేదా? మరి 3rd డిగ్రీ ఏంటి? 3rd డిగ్రీ ప్రయోగించటం ఏంటి? అతి కిరాతకంగా కొట్టడం. 3rd డిగ్రీ అంటే ఏంటి? చావు బతుకుల మధ్య ఉండేలా కొట్టడం 3rd డిగ్రీ అంటే. నిజాలు మరి బయటికి రప్పిస్తానంటే నేరస్తులకి ఆ 3rd డిగ్రీ ప్రయోగిస్తారు. ఏమంటే పోసాని కృష్ణమురళి గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించారన్న వదంతి కలదు. నిన్నగాక మొన్న జైల్లో నుంచి బయటకు వచ్చిన అజయ్ బాబా, విజయ్ బాబా, ఆయన మీద కూడా ఇలాంటిది ఏదో ప్రయోగించారన్న వదంతి కలదు. వాస్తవం నాకు తెలియదు. వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా. పోసాని కృష్ణమురళి బాగానే ఉన్నాడుగా, అజయ్ బాబు కూడా బాగానే ఉన్నాడుగా. పాయింట్కి రావాలి, ఇక విషయానికి రావాలి దయచేసి. 7th డిగ్రీ తెలుసా మీకు? అమ్మా, యేసు ప్రభువు మీద ప్రయోగించిన డిగ్రీలు ఎన్నో తెలుసా? 7 డిగ్రీలు. ఏ నేరం చేయకపోయినా నేరస్తునిగా చిత్రీకరించి ఆయన మీద ప్రయోగించిన డిగ్రీలు ఎన్ని డిగ్రీలు? 7 డిగ్రీలు. మనిషి అన్నవాడు ఎవడు తట్టుకోలేడు, మధ్యలోనే చచ్చిపోతాడు. 1 by 1 చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి డిగ్రీ, ఆయన మీద నేరం మోపటమే మొట్టమొదటి డిగ్రీ అండి. చూడండి, పరువుగా బతుకుతున్న మీ మీద ఒక అపనింద వేసేస్తే నలుగురు నిన్ను ఏలెత్తి చూపిస్తుంటే అక్కడే పరువుగా బతికేవాడు సగం చేస్తాడు. అవునంటారా కాదంటారా? పరువుగా బ్రతుకుతున్న ఊర్లో, గౌరవంగా బ్రతుకుతున్న ఊర్లో, పెద్దగా బ్రతుకుతున్న ఊర్లో, ఒకరికి చెప్పే విధంగా బ్రతుకుతున్న ఊర్లో, ఒక సలహా ఇచ్చేవాడిగా బ్రతుకుతున్న ఊర్లో, ఒక కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబాలను కట్టే మంచిగా బ్రతుకుతున్న మన మీద నింద నేరం వేస్తే అప్పుడే మనం ఏమైపోతాం? సగం చచ్చిపోతాం. అది మొదటి డిగ్రీ. వాస్తవానికి మనం ఏ తప్పు చేయలేదు, కానీ తప్పు చేశారు అని గట్టిగా మాట్లాడుతుంటే ఆ బాధ భరించలేంది. 2వ డిగ్రీ, యేసు మీద వేసినటువంటి 2వ డిగ్రీ. అసలు తప్పే చేయనప్పుడు తప్పు చేశారనేది ఒకటైతే, తప్పు చేయకపోయిన నడి బజార్లోకి తీసుకెళ్ళి మనం అందరి బట్టలు తీసేశారనుకోండి, ఎలా ఉంటుంది? మగోడైతే పోనేవ్వండి, పర్వాలేదు. మరి స్త్రీలను తీసుకెళ్ళి నడి బజార్లో వివస్త్రాలను చేశారనుకో, బట్టలన్నీ తీసేశారనుకోండి, అది 2వ డిగ్రీ. ప్రజలందరూ చూస్తుండగా వస్త్రాలు తీసేస్తే ఎలాగుంటుంది? ఎంత అవమానం. బ్రతకాలని ఆశ ఉంటుందా? యేసుకు జరిగిన 2వ డిగ్రీ అదే. బట్టలు కూడా తీసేశారు. ముందు నేరం మోపారు తప్పు చేయకపోయినా, 2వ డిగ్రీ ఏంటి? ఆయన వస్త్రాలన్నీ తీసేశారు అందరూ చూస్తూ ఉండగా. 3వ విషయాన్ని నోటీస్ చేయండి, శరీరం అంతా కొల్లబొడి చేశారు. 3వ డిగ్రీ అంటే, పోనీ బట్టల మీదనన్నా కొడితే కొంత దెబ్బ బట్ట కన్నా తగిలి శరీరాన్ని కాస్తుందేమో, బట్టలు తీసేసి కొడుతుంటే ఎక్కడ తగిలినా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కొట్టేవాడు ఏమైనా అమ్మో ఇది గుడ్డు తగులుద్దా, కనుగుడ్డు తగులుద్దా, గుండెకాయకి తగులుకొని వస్తుందా, నాలుగుకు తగులుకొని వస్తుందా, అవన్నీ ఎలాగున్నాయి హుక్కులు.
చాలా షార్ప్గా ఉన్నాయి, చాలా బరువుగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. కొట్టేవాడు కూడా కసితో కొడుతున్నాడు. అది ఎక్కడ ఏ అవయవాన్ని ఎప్పుడు ఎలా చీల్చేస్తుందో కూడా తెలీదు. ఇది ఎన్నో డిగ్రీ? బట్టలు ఉప్పదీసి కొరడాలతో కొడతా ఉన్నారు. ఒకరు మార్చుకుని ఒకరు కొట్టేవారికి అలసట వస్తే మార్చుకుంటున్నారు, కానీ మరి భరించేవాడు ఒక్కడే. దెబ్బలు తినేవాడు కూడా ఏమైనా ఇంకొకడు మార్చుకునే అవకాశం ఉందా? నా దెబ్బలు కొంచెంసేపు నువ్వు తినని లేదా. 4వ డిగ్రీ మనం ఆలోచిస్తే, ఆ దెబ్బలు తిని ఆ రక్తం కారిపోయి స్పృహ తప్పి పడిపోయిన ఆ శరీరంతోనే ఎక్కడైతే సిలువ వేయాలో అక్కడికి ఎక్కడి నుంచి అదే శరీరంతో సిలువను మొయ్యాలి. ఎన్నో డిగ్రీది? ఏంటి డిగ్రీ? ఏ శరీరం అయితే బట్టలు ఊడదీయబడి కొట్టబడిందో, నలగొట్టబడిందో, చీల్చబడిందో, రక్తం చిందించబడిందో, స్పృహ తప్పి పడిపోయిందో, శక్తి లేకపోయినా అదే శరీరంతో ఈ సిలువకు ఏం చేయాలి? అక్కడి నుండి ఎక్కడైతే సిలువ వేస్తారో ఆ కొండబోటు మీద వరకు వాడే మొయ్యాలి. 5వ డిగ్రీ ఇక్కడే కొట్టేసి చంపేశారు కదా సగం. ఇంకేముందని కార్చడానికి శరీరంలో? సిలువ మీదకి తీసుకెళ్లే ముందు అక్కడికి మోసుకెళ్ళిన తర్వాత పడుకోబెట్టి 5వ డిగ్రీ ఏంటో తెలుసా? బలమైన మేకులు. 2 పాదాలు ఒకదాని మీద ఒకటిలా పెట్టి 2 పాదాలు దిగి లోపల వెనకాల ఉన్న చెక్క ఆ కొయ్యకు దిగాలంటే ఏమండి, ఇంతకుముందు దూలాలకు వాసాలకు కొట్టేవాళ్ళు. పూరిలలో దేనికి కొట్టేవాళ్ళు తెలుసా? ఆ మేకులు వాసం మేకులు అంటాం. వాటి పేర్లు కూడా ఏంటి? వాసం మేకులు. 5వ డిగ్రీ ఎంత బలంగా కొట్టాలి! ఆ కొట్టేటప్పుడు ఎముక మీదగా వెళ్ళొచ్చేమో, అల్లాడిపోదా ప్రాణం, వెలవెల్లాడిపోదా ప్రాణం. 6th డిగ్రీ 6వది. ప్రియులారా, నేనంటే బైబిల్ రెఫరెన్స్లు ఎందుకు కోట్ చేయట్లేదంటే టైం సరిపోదు, ఇంకా మాట్లాడేవారు 7 ఉన్నారు కనుక విషయం చెప్పి మీకు అప్పగిస్తున్నా. 6వది ఏంటంటే, ఒకవేళ కోతో కాతో ప్రాణం ఉంటుందేమో, ఎందుకైనా మంచిది, అసలు ప్రాణమే ఉండకూడదు వీడికని కాళ్ళు ఎరగొట్టేయాలి. దొంగలు ఇద్దరికి ఏం చేశారు చెప్పండి అమ్మా? యేసుకు తప్ప. యేసుకు ఎందుకు విరగొట్టలేదంటే ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగడానికి లేదు, ప్రవచన నెరవేర్పు జరగాల. ఒకవేళ కాళ్ళు ఎరగొట్టకపోతే లాస్ట్ డిగ్రీ ఏంటో తెలుసా? అయితే కొద్ది గొప్ప ప్రాణం కూడా ఉండడానికి లేదు. డొక్కలో పక్కలో బలంగా బళ్ళంతో ఈ ప్రక్కన పొడిస్తే ఈ జబ్బలోకి రావాలా. ఎన్నో డిగ్రీ అది? బళ్ళెపోటు. కాళ్ళు ఎరగొట్టేది ఎన్నో డిగ్రీ? బళ్ళెం పొడిచేది ఎన్నో డిగ్రీ? 7 డిగ్రీలు ప్రయోగించారు. ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు మంచి విషయం చెప్పి ముగించేస్తాను. నేను ఇక మీకు అప్పగిస్తాను. సిలువకు వేసింది పాపాన్ని. ఏమండి, జాగ్రత్తగా నోటిచ్చేయండి. అసలు ఈ సిలువ మ్రాను అనగానే దేనికోసం ఉపయోగిస్తారు ఈ శిక్ష అంటే, పాపులను శిక్షించడానికి ఉపయోగించేది ఏంటి చెప్పండి? సిలువ కొయ్య. మళ్ళీ రిపీట్ చేద్దాం. సిలువ శిక్ష, సిలువ కొయ్యకు, సిలువ వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, పాపులను ఏం చేయడానికి? సిలువకు కొట్టి చంపేదే సిలువ శిక్ష. పాపిని శిక్షించేదే సిలువ. పాపిని శిక్షించడానికి ఉపయోగించేదే సిలువ. ఈరోజు గుడ్ ఫ్రైడే ఎందుకైందో చెప్తాను. ఇక
వాస్తవంగా వాళ్ళకి బ్యాడ్ ఫ్రైడే. ఎవరికి? నిజంగా తప్పు చేసి సిలువ శ్రమను అనుభవించిన వాడికి బ్యాడ్ ఫ్రైడే. మరి మనకెందుకు గుడ్ ఫ్రైడే అయింది? ఎందుకంటే పాపులను శిక్షించడానికి ఉపయోగించేది సిలువ అయితే, అదే సిలువ ద్వారా పాపిని రక్షించడానికి ఉపయోగించుకున్నాడు మన క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైంది అనుకుంటా నా భాష. పాపులను శిక్షించడానికి ఉపయోగించేదేంటి? సిలువ, కొయ్య. సిలువ ఏం చేస్తుంది? పాపిని శిక్షిస్తుంది. కానీ యేసు ఆ సిలువలో మరణించడం ద్వారా ఏమొచ్చింది మనకి? చెప్పండి. ఆ శిక్ష, ఆ సిలువ మనకేమైంది? రక్షణగా మారింది. అందుకే ఈరోజు మనకి ఏ ఫ్రైడే? గుడ్ ఫ్రైడే. 2 మాటలు చూద్దామా? రండి దయచేసి, బాగుంటుంది. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టింది మొదలుకొని కుంటివాడట. శృంగారం అనబడిన దేవాలయం దగ్గర భిక్షాటం చేస్తున్నాడంట. ఎవరతను? పుట్టింది మొదలుకొని కుంటివాడు. ఆగుదామా ఒకసారి? అయితే ఇప్పుడు ఏమైంది? యోహాను, పేతురు వీళ్ళు ఆ మార్గం గుండా వెళుతున్నారు. అప్పటికే యేసుప్రభు ఏమైపోయాడు? చనిపోయాడు. యేసుప్రభు చనిపోయాడు. ఇప్పుడు వారు ఏమని సంబోధిస్తున్నారంటే, ఒరే బాబు, నువ్వు అనుకున్నట్టు మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి దిగ్గున నడువు. ఓకే, పరుపెత్తుకొని నడిచాడు. ఇప్పుడు ఊరి జనం అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏమని? పుట్టింది మొదలుకొని ఆ శృంగారం అనబడిన దేవాలయం దగ్గర అడుక్కు తినే భిక్షగాడు కదా వీడు తిరుగుతున్నాడేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. బాగా వినాలి పాయింట్. అందరూ ఏమైపోయారు చెప్పండి? ఊరి జనం అందరూ కూడా ఏమైపోయారు? ఆశ్చర్యపోయారండి. బాగుందండి. దీనికి మూలం ఏంటి? వాడు స్వస్థతను పొందడానికి కారణం ఏంటి? వాడు రక్షణ పొందడానికి గల కారణం ఏంటి? పాయింట్ చూడండి దయచేసి. అక్కడే 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు పాపం చేశాడు, నేరం చేశాడు, రాజద్రోహం చేశాడు, దైవదోషం చేశాడని ఏ యేసు ప్రభు మీదైతే పాపి అని ముద్ర వేసి సిలువ వేశారో ఆ యేసును దేవుడు లేపాడు. ఆ యేసు నామముననే వీడు స్వస్థత పొందాడు. చాలమ్మ. ఏం చెప్తున్నాడు అక్కడ? పాపం చేసిన వాడిని శిక్షించడం, సిలువ కొట్టి చంపేయడం మీరు నేర్చుకున్నారు. మీరు ఏ యేసు ప్రభునైతే సిలువ కొట్టి చంపేశారో ఆ సిలువలో కార్చిన రక్తం, ఆ సిలువలో మరణించిన ఆయన, ఆ సిలువ ఏం చేసిందంటే ఇప్పుడు ఈ కాలు లేనోడికి కాళ్ళు ఇచ్చింది. అర్థమైందా? పాపిని సిలువ శిక్షిస్తే యేసు మరణంతో సిలువ పాపిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మరొక మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఎంత బాగుంటుంది ఈ మాట. సిలువను గూర్చిన వార్త ఇంతవరకు పాపం చేసినోడిని శిక్షించడమే నేర్చుకున్నారు. కానీ ఆ యేసులో ఎప్పుడైతే యేసు సిలువలో మరణించాడో అంతా రివర్స్ అయిపోయింది. సిలువ శిక్ష కాదంటే ఇప్పుడు మరి ఏంటంట? సిలువను గూర్చిన వార్త. సిలువ నశించుచున్నవానికి వెర్రేమో కానీ 3 మేకులు ఎక్కువలేడు, 3 మేకులు ఎక్కువలేడు, 3 మేకులు బిక్కులేడు అనుకునేవాడికి వెర్రేమో కానీ రక్షించబడే పాపికి దేవుని శక్తి. సిలువ రక్షిస్తుంది. సిలువకు రక్షించే దైవశక్తి వచ్చింది.
ఎట్లొచ్చింది? యేసు ప్రభు దాని మీద మరణించడం ద్వారా. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. సిలువ కొట్టి చంపేశాడు రా ఒకనంటే ఒకనాడు అది అవమానం. ఏమండి, సిలువ శిక్షకు ఎవరినైనా అప్పగించారంటే ఒకనాడు అదేంటి? అవమానం. వాడు ఎంత పాపం చేసి ఉంటాడోనని. కానీ ఇప్పుడు అదంతా రివర్స్ అయిపోయింది. యేసు సిలువ మరణం ద్వారా అతిశయంగా మారిపోయింది ప్రియులారా. ఏమంటున్నారు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మృతి నొందిన సిలువ యందు తప్ప మరి దేని యందును నాకు అతిశయించుట దూరమవును గాక అన్నాడు. ఒకనాడు ఏంటి సిలువ అంటే? అవమానం. మరి ఇప్పుడు ఏమైంది? ఆ సిలువ అతిశయం అయిపోయింది. అందుకే పేతురు అన్నాడు, ఏటి నన్ను సిలువ కొట్టి చంపుదాం అనుకుంటున్నారా? కొట్టండి, కానీ నేను యేసుతో సమానుని కాదు. నన్ను ఏం చేయాలి? తల్ల క్రిందలు కొట్టండి, అది నాకు అతిశయం. సిలువలో నా ప్రభు మరణించిన తర్వాత ఆ సిలువ ద్వారా నాకు వచ్చింది అవమానం కాదు, అతిశయం. ఎందుకంటే నా నిమిత్తం యేసుప్రభు కొండ మీద చెప్పాడు 5:11 మత్తయి సువార్త, జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు, మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సిలువ అతిశయంగా మారిపోయింది. చూడండి ప్రియులారా, ఎంత మంచి మాట. చివరి మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా యేసు ప్రభువు మోసాడు కదా, మనం మొయ్యక్కర్లేదు అనుకోకండి. ఏమండి, చెక్క సిలువలు కాదు ఇప్పుడు. నా వైపు చూడండి. మనము కూడా అన్నాడంటే ఇప్పుడు మనల్ని కూడా వేసేయాలి మరి సిలువకి వెయ్యాలి కదా. మనం మోసే సిలువ కనిపించే సిలువ కాదు, వుడ్డుతో తయారు చేసిన సిలువ కాదు. అందుకన్నాడా మనము కూడా ప్రతి భారమును అంటాడు. ఏంట భారం? పౌలు అన్నాడు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారము నా మీద. ఇప్పుడు మనం మొయ్యాల్సిన సిలువేంటి? ఆయన వార్తను మోసుకెళ్ళాలా? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. ఆగండి, సిలువను ఏం చేశాడు? ఇప్పుడు సిలువను సహిస్తే సిలువ ఏమై కూర్చుందో చూడండి. దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, చూసామా, ఎవరినో వీడు పాడు చేయాలనుకుంటాడు. బాగా వినండి నా పాయింట్. వీడు ఏమనుకుంటాడు? ఈ స్వార్థపరుడు పొరుగువాడిని పాడు చేయాలనుకుంటాడు, కానీ వాడు పాడవడు. వాడు ఏ కూలి పని చేసుకున్నా రాజాలాగే బతుకుతుంటాడు కదా. మనం పాడు చేయాలనుకున్నాడు బాగా బతుకుతున్నాడు అనుకోండి, అప్పుడు ఒక డైలాగ్ వేస్తారు లోకం నుంచి, ఏమని? వీడు ఎక్కడున్నా రాజరా కదా. యేసుబాబు కూడా అంతే. నువ్వు రాజువా అని అంటే ఆయన సిలువ మీద ఉన్న రాజే, సిలువ కింద ఉన్న రాజే, సిలువ మీద నుంచి దించిన రాజే, సమాధిలో పెట్టిన రాజే, సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన రాజే. సిలువ కూడా ఆయనకి ఏమై కూర్చుంది? సింహాసనంగా మారిపోయింది. ఇందు మూలంగా ఒకానొక రోజు యేసు అనే ఒక వ్యక్తిని, మహాశక్తిని, దైవ కుమారుణ్ణి యెరూషలేము వీధుల్లో కొట్టుకుంటూ 9 గంటలకు మొదలెట్టారు. అంతకు ముందు రోజు రాత్రి వేళ పట్టించాడు యోధా. ఆ రాత్రంతా 5 పంచాయతీలు జరిగాయి. ఆయన దగ్గర ఏ నేరం దొరకట్లేదు. ప్రజలు కేకలే గెలిచాయి, అప్పగించారు. దొంగను వదిలిపెట్టండి, యేసును సిలువ వేయమన్నారు.
దాంతో యేసు ప్రభువుకి విధించిన శిక్ష, యెరూషలేము వీధుల్లో గుండా తీసుకువెళ్ళిపోయారు. గొల్గొతా అనే కపాల స్థలం వరకు తీసుకెళ్ళిపోయారు. అమరాను మీద వేలాడదీయడానికి సిద్ధం చేశారు, వేలాడతీశారు. తద్వారా అంత శిక్షలో ఉండి, అంత బాధలో ఉండి కూడా నాకు కనిపిస్తుంది వారి వ్యక్తిగతాలు నాకైతే తెలియవు. ఒకనాటి గ్రహం స్టేని నేను చూసా మన రాష్ట్రంలో, మన దేశంలో. మరలా నేను ప్రవీణ్ పగడాల గారి సతీమణిని చూసా. యేసు మనసు అంత గొప్పదా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఏంటి? ఆయన మనసు ఏమండి? చంపేసినా కూడా, చెప్పండి, చంపేస్తున్నా కూడా ఎలాంటి మనసు? మేమే వారిని క్షమించామండి, ఇంతటితో మమ్మల్ని వదిలేయండి. ఎవరికి ఉంటుందండి ఆ మనసు? పగ తీర్చుకునే మనసు ఉంటుంది మనిషికి, కానీ క్రైస్తవుడికి పగ తీర్చుకోవడం మన పని కాదు ప్రియులారా. ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతున్నప్పుడు అబ్బా రగిలిపోతూ ఉంటాం మనం, రక్తం మరిగిపోతూ ఉంటుంది ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు. కానీ ప్రభువు నీలో ఉంటే అస్సలు కంగారు పడవు. ఎందుకంటే కొట్టబడుతున్నా, నలగొట్టబడుతున్నా, పొడుస్తున్నా, చీల్చేస్తున్నా, ఉమ్మేస్తున్నా కూడా కొట్టించుకుని ఆయన ఏమంటున్నాడు? తండ్రి క్షమించేయండి అన్నాడు. తండ్రి ఏం చేయమంటున్నాడు? మరి మనం ఏం చేస్తున్నాం? మేము కొంచెం సేపు బైబిల్ పక్కన పెడితే ఏమైపోతాం చెప్పండి? మీ అంతు చూస్తాం, మెడకాయల మీద తలకాయలు. క్రైస్తవులా ఇల్లు? మా సంగతి మీకు అర్థం కావటం లేదు, మేము నిద్రించుతున్నా. మరి యేసు ప్రభు ఎవరు? నువ్వు నిద్రించుతున్న సింహానివా, లేకపోతే ఎవరిని మింగేద్దామని తిరిగే సైతాన్ సింహానివా? అలాగ అనొచ్చా మనం? యేసు ప్రభు అనలేడా మాట? ఏమండి? ఓరు నాయన, అధికారం నా చేతిలో ఉంది. పిలాతన్న మాట ఎంత సింపుల్గా మాట్లాడారు. నిన్ను విడిపించే అధికారం నా చేతిలో. ఒక మాట చెప్పి నా చెవులో నేను రాజును కాదని గొడవలిపోద్ది అని అంటే నువ్వేమనుకుంటున్నావు? అధికారం నీ చేతిలో ఉందనుకుంటున్నావు. అధికారం నీ చేతుల్లో లేదురా నాయన. ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోవాలన్నా, నేను చచ్చిపోవాలన్నా, ఆఖరికి నీ తల వెంట్రుకలలో ఒక్కటైనా రాలాలన్నా పైనుంచి ఆదేశం రావాలి. అర్థమైంది మీకు? అని భరించాడు. ఈ ప్రపంచానికి క్షమాగుణాన్ని నేర్పించిన మహనీయుడు ఒకనాటి మన రక్షకుడు. ఆ మహనీయుని మాటే ఈరోజు ఒక అంబేద్కర్ గారికి పూలబాట వేసింది. ఆ మహనీయుని మాట ద్వారానే ఈరోజు జాతి పితగా పిలువబడుతున్న ఒక మహాత్మా గాంధీకి బాటలు వేశాయి. ఈరోజు ప్రపంచం అంతా చూడండి, గొప్ప గొప్పవారిగా పిలువబడుతున్న ఒక నెల్సన్ మండేలాని మీరు తీసుకోండి, గొప్ప గొప్ప నాయకులు, ఒక వివేకానందుని తీసుకోండి, ఎంతమందిని తీసుకుంటారో తీసుకోండి. మనుషులను సన్మార్గంలో దైవ మార్గానికి నడిపించిన ఏకైక వ్యక్తి, శక్తి వనండోళ్ళే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సిలువలో పలికిన మాటలు మనం విందాం. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.